నమస్తే. ఎంపీ న్యూస్ మనపై న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. మళ్ళీ తెరపైకి గాడిదగుడ్డు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిదగుడ్డు అంటూ కాంగ్రెస్ శ్రేణుల ఫ్లెక్సీలు. పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలుపుతున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితర విపక్ష ఎంపీలు బీజేపీ ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ వల్లనే గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్కు బీహార్కి ఎక్కువ నిధులు కేటాయించి తప్ప వేరే రాష్ట్రాలకు తక్కువ కేటాయించాలని చెప్పేసి పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, విపక్ష నేతలు అంటే ఈ ఇండియా కూటమిలో ఉన్న అఖిలేష్ యాదవ్ వీళ్ళంతా నిరసన చెప్తున్న వార్త ఉంచవచ్చు. విపక్ష రాష్ట్రాలపై వివక్ష, భారత సమక్ష వ్యవస్థ పవిత్రపై దాడి, కేంద్ర ప్రదేశ్పై ఇండియా ఆగ్రహం. ఇండియా కూటమి అంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని అఖిలేష్ యాదవ్ వీళ్ళు అంటున్నారు, మీరు ఏ రాష్ట్రం తీసుకున్నా చాలా తక్కువ ఇచ్చిళ్ళు, ఇండియా అంటే ఇండియా ప్రేమ చూపించట్లేదు, వీళ్ళు సౌత్ ప్రేమ చూపిస్తారు బీజేపీ వాళ్ళని చెప్పేసి, మీ బడ్జెట్ కరెక్ట్ లేదు అని చెప్పేసి నిరసన వ్యక్తం చేసి ప్లాకార్డులు ప్రదర్శించి బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వార్త చూడవచ్చు. చందమామపై నీటి జాడలు, చంద్రుడి నుంచి తెచ్చిన మట్టితో గుర్తించిన చైనా శాస్త్రవేత్తలు. గాలికి నీళ్ళు ఏమైనా సాధపడతా కదా, నీటి లభ్యత ఏమైనా ఉందా, మొక్కలను పెరుగుతాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం చిన్న మట్టి తెచ్చినాడు. అక్కడి నుంచి మట్టి తెచ్చినట. ఆ మట్టిని చైనా శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తే ఆడ ఏముందట, చందమామపై నీటి జాడలు, చందమామపై నీరు పుట్టియచ్చు, నీరు ఉంటుందని చెప్పేసి తెలుసుకున్న వార్త మనం చూడవచ్చు. తీరని అన్యాయం, కేంద్ర బడ్జెట్లో విభజన హామీలు ఊసేలేదు, తెలంగాణకు మొండిచేయి, నిరసనగా నీతి ఆయోగ్ భేటీలో బహిష్కరిస్తాం, రాష్ట్రం నుంచి రూపాయి పన్ను చెల్లిస్తే బడ్జెట్లో తిరిగి ఇచ్చేది 43 పైసలే. రేవంత్ రెడ్డికి కేటీఆర్కు హోరాహోరీ పోటీ నడిచింది. మీరు కాదు మాట్లాడేది, కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మనండి, నేను కేసీఆర్ ఢిల్లీ పోయి జంతర్మంతర్గా ధర చేద్దాం, నిధులు తెచ్చడో లేదో సచ్చుడో చేద్దాం, కేసీఆర్ రమ్మనండి ఫస్ట్ అసెంబ్లీకి అని చెప్తున్న వార్త సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న వార్త కొంచెం. నేడే అసెంబ్లీలో బడ్జెట్ మధ్యాహ్నం 12కు ప్రవేశపెట్టనున్న బట్టి అసెంబ్లీకి కేసీఆర్ ప్రత్యక్ష నేత హోదాలో నేను తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించిన పార్టీ వర్గాలు. ఆగస్టు 2 వరకు బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీ ఏర్పడ్డాయి కాబట్టి బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు ఉంటుందని పీరియడ్. ఈ లోపలనే అన్ని బడ్జెట్ సమావేశాల గురించి మాట్లాడతారు, చర్చిస్తారు. అయితే ఈరోజు కేసీఆర్ మాత్రం అసెంబ్లీకి వస్తున్న వార్త పార్టీ వర్గాల్లో వెల్లడించాడు. ఫస్ట్ నుంచి వస్తాడు అని చాలా మంది అన్నారు, సోషల్ మీడియా వచ్చినాయి, వార్తలలో వచ్చినాయి, ఎక్కడ మాత్రం రాలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళ పార్టీ వర్గాలే వెల్లడించి బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఖచ్చితంగా వస్తాడు అని చెప్పేసి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. ఇంకోటి ఏమంటారు, కేసీఆర్ వస్తే ఏదో పెద్ద భూకంపం వచ్చినట్టుగా తొలిసారిగా కేసీఆర్ వస్తాడు, తొలిసారిగా అడుగు పెడతాడట్టుగా మాట్లాడతాను. ఆయన 40 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు, అసెంబ్లీకి వస్తూ ఉన్నాడు. ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా అని చెప్పేసి మాట్లాడతారు. ప్రతిపక్ష హోదా వచ్చి దాదాపు 7 నెలలు అవుతుంది. 7 నెలల తర్వాత అసెంబ్లీ సమావేశాలు అయినాయి. అప్పుడు రాలే అని చెప్పాలి, కానీ తొలిసారికి వస్తాడు, 10సారికి వస్తాడని ఆయన చేయాల్సిన పని లేదు, వచ్చిన కూడా ఆయన చేసేది ఏం లేదు. ఇప్పుడు తెలంగాణకి ఎంతో చేశాం, ఇంకా చేస్తాం, అమరావతికి నిలిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి కిషన్ రెడ్డి అంటాడు. తెలంగాణకి ఇంతకుముందు ఎంతో చేసినాం, ఇంకా చేస్తాం, ఆంధ్రకు కూడా అమరావతికి రైల్వే మార్గం కొత్త రాజధాని అయితే కాబట్టి అన్ని సమకూరుస్తాను, వాడు చేస్తే మీకే ఇబ్బంది అని చెప్పేసి విపక్షాలను కిషన్ రెడ్డి అంటున్న వార్త మనం చూడవచ్చు. ఎనిమిది ఏళ్ళ అంధబాలికపై అత్యాచారం, మలక్పేట ప్రభుత్వ అంధబాలిక హాస్టల్లో కళ్ళు గడపడం బాలిక ఎంత ఏ సంవత్సరం 8 ఏళ్ళు ఉంటాయట, ఆమెపై లైంగిక దాడి జరిగిన వార్త వచ్చింది. అది హైదరాబాద్లోని మలక్పేట ఇక్కడ అంధ హాస్టల్లో, మలక్పేటలోని అంధ బాలికల హాస్టల్లో ఈ ఘటన జరిగింది. దగ్గు మందులు నాసిరకం, నాగపక్షల్లో 100కు పైగా ఔషధ కంపెనీలో మందులు విఫలం. తుంగభద్రకు మళ్ళీ పెరిగిన వరద, ప్రతి డ్యాంలో నీళ్లు వస్తేనే నిన్న మొన్న కృష్ణా గోదావరి ఫుల్ వర్షాలతోటి నదులు ఉప్పొంగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు తుంగభద్ర కూడా నీరు పెరుగుతున్న వార్త మనం చూడవచ్చు. ఇవి ఈరోజు వార్తలు.